లోకేష్ బాబు సమర్థత గురించి మీరే మాట్లాడాలి. మరి జగన్కు చేతగాక ప్రశాంత్ కిషోర్ను పిలిపించుకున్నాడు. తన అసమర్థతను నిరూపించుకుంటున్నాడు. అందుకే ప్రశాంత్ కిషోర్ సాయం అడిగాడు అంటూ లోకేష్ బాబు బ్రహ్మాండమైన లాజిక్ లాగాడు. మరి అలాగే అనుకుందాం. జగన్కు చేతగాకే ప్రశాంత్ కిషోర్ను రప్పించుకున్నాడని అనుకుందాం. మరి పీకేను నియమించుకున్న వాళ్ళంతా చేతగాని వాళ్లేనా? అనగా నరేంద్ర మోదీ, నితీష్ కుమార్, పంజాబ్ కాంగ్రెస్ నేతలు వీళ్ళంతా చేతగాని వాళ్లేనా? ఆయా సమయాల్లో వీళ్ళంతా పీకేను నియమించుకున్న వాళ్లే కదా. లోకేష్ లెక్కల్లో వాళ్ళంతా అసమర్థులే కాబోలు. అయినా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబు వారసుడై ఉండి కూడా పరోక్ష పద్ధతిలో ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేష్ బాబు కూడా సమర్థత గురించి మాట్లాడడం భలే ఉంది. మరి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం అనేది లోకేష్ బాబు పొలిటికల్ కెరీర్కు అత్యంత బ్యాడ్ ఓపెనింగ్. బహుశా రాజకీయ వారసుల్లో ఇంత వీక్ ఎంట్రీ ఎవరిది లేదు. కేటీఆర్ ఎంట్రీ ఇచ్చింది 2009లో. అప్పుడు తెరాసాకు భయంకరమైన ఎదురుగాలి వీచింది. టీఆర్ఎస్ రెబల్ ఒకరు పోటీ చేసి కేటీఆర్కు ముచ్చెమటలు పట్టించారు. చివరకు ఎలాగోలా బయటపడ్డాడు కేటీఆర్. మరి లోకేష్ బాబు పార్టీ అధికారంలో ఉన్న వేళ కూడా అలాంటి సాహసం చేయలేకపోయాడు. ఒక ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించి గెలిచేంత సీన్ లేకపోయింది. అయినా లోకేష్కు నంద్యాల రూపంలో అవకాశం దొరికింది కూడా. భూమా నాగిరెడ్డి మరణానంతరం లోకేష్ బాబు అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి అమీతుమీ తేల్చుకోవాల్సింది. అయితే అలాగూ చేయలేదు. తండ్రి ముఖ్యమంత్రి అయ్యుండి, పార్టీకి అధినేత అయ్యుండి, మంత్రి పదవిని చేతిలో పెట్టుకొని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయ వితంతువుల మార్గం అయిన నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేష్ బాబు సమర్థత గురించి మాట్లాడడం మాత్రం ఈ రోజుకు బీభత్సమైన కామెడీ.